అయితే ఇప్పుడు ఈ తొక్కిసలాట ఒకటి జరిగిందండి. ఏమంటానంటే ఈ టికెట్లు ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో ఇచ్చేసారనుకోండి. ఆన్‌లైన్‌లో ఇచ్చేస్తే ఎందుకు ఇవ్వలేదు అని నాకు అదే డౌట్ అండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటి? చూడండి ఆహ్, మార్చి నెల కోట, ఏప్రిల్ కోట లాగానే ఒక 3 నెలల ముందే వైకుంఠ ఏకాదశి కోట అని చెప్పేసి ఇచ్చేసారనుకోండి సార్ ఆన్‌లైన్‌లో. ఎవరు అవకాశం ఉన్నోళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కదా! అది అంటే ఎందుకు? ఈ ఆన్‌లైన్ దాంట్లో కూడా ఇది లోపభూయిష్టంగానే ఉందండి. హ్మ్. నాకు కూడా తెలుసు. ఈ మధ్య కాలం దాకా కూడా నాకు తెలుసు. హ్మ్. ప్రస్తుత పరిస్థితి ఏమిటో నాకు తెలియదు కానీ, హ్మ్. మనం అనుకున్నట్టు ఐటీ అన్నిటికీ కూడా సర్వరోగ నివారణ కాదండి. కాదు. ఓకే. అన్నిటికీ మనం ఐటీ సొల్యూషన్ పెట్టేస్తే అయిపోయింది హ్మ్. అని నేను నమ్మనండి. హ్మ్. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ హ్మ్. ఇది అంత సులభమైన మార్గం కాదు. అదే. ఐటీ సొల్యూషన్ పెట్టేశారు హ్మ్. చాలా సేవలకి. నాకు తెలుసు అనేక మంది భక్తులు ఫిర్యాదులు చేస్తుండేవారు. హ్మ్. ఏమండి 9 గంటల 30 నిమిషాలకి తెరిచారండి కంప్యూటర్లో ఆ! బుకింగ్స్. 9 గంటల 40 నిమిషాలకి అయిపోయింది. 30,000 టికెట్లు అయిపోయినాయండి అంట. హ్మ్. ఎలా అయిపోయినాయి? కాబట్టి కొన్నిసార్లు హ్మ్. దీన్ని వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారో కొన్ని కూడలి కేంద్రాల్లో కొంతమంది కూర్చుని హ్మ్. దీన్ని మానిపులేట్ కూడా చేస్తున్నారు అని అన్ని కొన్ని సాక్ష్యాధారాలు కూడా బయటకు వచ్చాయి. హ్మ్. కాబట్టి ఈ విధంగా హ్మ్. మనకి చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి. అవును. అలా కాకుండా మనం తిరుమలలో ఇంతకు పూర్వం నడిపించిన మార్గం బాగానే ఉంది. హ్మ్. ఎవరెవరు నడిచి వస్తున్నారో కొండ మీదకి వాళ్ళందరికీ ఆ నడక మార్గంలోనే టోకెన్లు ఇచ్చేయడం, టికెట్లు ఇచ్చేయడం. హ్మ్. టికెట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. లేదు తిరుమల క్షేత్రానికి వేరే రకంగా వస్తారు. హ్మ్. అక్కడ కొన్ని కౌంటర్లు తెరుస్తాం. ఆ కౌంటర్ల ద్వారా కొనుక్కుంటారు, లోపలికి వెళ్ళిపోతారు. హ్మ్. అనేక సులభ మార్గాలు ఆచరించవచ్చు ఒకటి. హ్మ్. 2 వాళ్ళ కోసం మనం ఎక్కడైతే నిలుపుదల చేశారో మన తిరుమలలో అవునండి. అక్కడ సౌకర్యాలే లేవని చెప్పి పదే పదే చెప్తున్నారండి. అవునండి. మరి అలాంటి ప్రదేశాలు ఎలా ఎంపిక చేశారు, ఎందుకు ఎంపిక చేశారు, హ్మ్. ఇది కూడా ఒక కోణం నుంచి చూడాలి. తర్వాత నాకు కూడా ఎందుకు అనిపిస్తుందంటే 3 ప్రాంతాల్లో ఒకేసారి ప్రమాదం జరిగిందంటున్నారు. హ్మ్. ఏదైనా కుట్ర కాబట్టి కో- దీని వెనకాల ఎవరైనా హస్తం ఉన్నదా, హ్మ్. ఎవరి దుర్మార్గమైన ఏమైనా ఉన్నదా అనే కోణం గురించి కూడా మనం చూడవలసిన అవసరం ఏర్పడుతున్నదండి. అవునండి. ఎందుకంటే ఇవాళ తిరుమలని Hmm. ఇవాళ ప్రధాన కేంద్రంగా చేసుకుని హ్మ్. అనేక రకమైన రాజకీయ ఒత్తిడులకు కూడా అవునండి. అక్కడున్న కార్యనిర్వహణాధికారి, తర్వాత అదనపు కార్యనిర్వహణాధికారి హ్మ్. వీళ్ళందరినీ గురి చేయడానికి, అవును. ఇబ్బంది వారి పెట్టడానికి. ద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది తీసుకురావడానికి కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎలాగో ఎంక్వైరీ కమిషన్ ఏదో వేశారు, అవునండి. దాని ద్వారా వస్తుంది. హ్మ్. కానీ చాలా చాలా దురదృష్టం అండి. ఆ రోజు Hmm. 2 రోజుల దాకా అసలు అందరికీ అవును. చాలా చాలా బాధ కలిగింది. అవును. అద్భుతమైన దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు హ్మ్. ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అంటే హ్మ్. అది తిరుమల చరిత్రలో ఇప్పుడు జరగలేదు. చాలా దురదృష్టకరమైన విషయం. అంటే రాధా మనోహర్ దాస్ గారిని అడిగానండి ఆ, ఇదే ప్రశ్న, మరి దేవుడు రక్షించాలి కదా అని. ఎందుకు రక్షించాలి అని అడిగారండి. అంటే వాళ్ళ టైం అయిపోయిందని ఒక చిన్న కథ చెప్పారన్నమాట. విష్ణువుకి ఏదో మొత్తం మీటింగ్ పెడితే యముడు వస్తూ ఒక చిలకను చూశారటండి. చిలకను చూసి ఇలాగా ఆ చిలక వైపు చూసి లోపలికి వెళ్ళిపోయారటండి. చిలక ఏం చేసిందంటే ఆ గరుత్మంతుని పిలిచి ఆ యముడు లోపలికి వెళ్తే నన్ను అది చూశాడు, నాకు భయంగా ఉందంటే ఉండు ఆ యముడికి అందకుండా నేను చేస్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోయి 1,00,000 కోట్లు అంత దూరం తీసుకెళ్ళిపోయి మైళ్ళకు గృహాలు పెట్టిందటండి. సరే యముడు బయటకు వచ్చిన తర్వాత గరుత్మంతుడు అడిగాడటండి, ఏమే నువ్వు ఏంటో మా వాడిని చిలకను చూసావంట, నేను ఎక్కడ దాచాను తెలుసా అంటే, నేను అదే చూస్తున్నాను, 1,00,000 కోట్ల డిస్టెన్స్లో ఉండాలి కదా, ఇక్కడ ఉంది ఏంటని చూశాను, అది పిల్లికి ఆహారం అవ్వాలి కదా అని. నేను అదే చూసాను, నా డౌట్ అదే, అందుకే నేను చూశాను అని ఆ కథ చెప్పారు సార్ ఆయన. 1,00,000 కోట్ల డిస్టెన్స్లో ఉండవలసింది ఇక్కడ ఉంది ఏంటని, ఇతనేమో గరుత్మంతుడు వాయు వేగంతో తీసుకెళ్ళిపోయి, అంటే ఆ టైం అయిపోయినప్పుడు అంటే ఆయన అంటే చెప్పారు అది కావచ్చు కానివ్వండి. ఆ, కానీ ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అది అది కొద్దిగా ఏమాత్రం కూడా అవును. సమాజంలో ఆమోదయోగ్యం కాదు. అవునండి. అలాగే పుణ్యకార్యం కోసం, అవును. దర్శనం కోసం వచ్చిన వాళ్ళ యొక్క బాగోగులు ఉమ్, చూడవలసిన సంస్థ ఉమ్. ఏదో అజాగ్రత్తకి పాల్పడి అంటే ఈ కొంతమంది విధంగా అధికారులండి, అందరూ కాదండి పాపం, బిఆర్ నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. ఎవరు 2-3 అది ఆఫీసర్ ఎవరు చేసినా ఇప్పుడు చైర్మన్ గారు, ఈఓ గారు అన్నప్పుడు సంస్థలో ఎవరు తప్పు చేసినా కూడా అవునండి. అది వాళ్ళు దాన్ని వాళ్ళ తప్పు కింద భావించుకోవాలండి. అవునండి. ఇది నేను చేయలేదండి, నా చేతితో అవ్వలేదు అని అనుకున్నాం అనుకోండి, అవునండి. అప్పుడు మరి
సహజమైన నాయకత్వ లక్షణం కనిపించట్లేదు. అవును. ఉమ్. మరి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఉమ్. కొంచోట క్షమాపణలు చెప్పుకున్నట్టుగా చేశారు. అవునండి. ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పుకున్నారు. అవునండి. చైర్మన్ గారు కూడా తర్వాత క్షమాపణలు చెప్పారని విన్నాను నేను. చెప్పారండి. తప్పు లేదండి, ఎందుకంటే భక్తులకి కలిగిన ఈ అసౌకర్యం. రకమైన దుఃఖం ఉమ్. తీవ్ర దుఃఖం కదా. ఇవాళ వైకుంఠ ఏకాదశి వెళ్ళిపోయిన తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది. ఉమ్. పండుగ రోజు ఆ ఇంట్లో దీపం వెలిగించుకుని ఉండరు వాళ్ళు. అవునండి. పండుగ చేసుకోవడానికి లేదు. ఉమ్. ఆ ఇంట్లో గృహిణి ఉమ్. ఈ విధంగా అసూలు బాస్తే అవునండి. ఆ కుటుంబ సభ్యులందరూ బాధపడతారు. బాధతో ఉంటారు. చాలా చాలా తీవ్రమైన దుఃఖంతో. దుఃఖం కదా. ఉమ్. కాబట్టి అది జరగకుండా ఉమ్. ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అవునండి. తప్పిదాలు దొర్లాయి. ఉమ్. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉమ్. జాగ్రత్త పడాలని చెప్పి మనం అందరం భావిస్తున్నాం. ఇంకెప్పుడు పునరావృతం కాకుండా. అవునండి.